నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతూ ఉంటాం. మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని, ఇండియన్స్ నెంబర్ 1 కమ్యూనిటీగా గ్లోబల్గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం. 2047కు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇందులో అనుమానం లేదు. అలాంటి పాజిటివ్ థింకింగ్తో ముందుకు పోయే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూస్తే వ్యవసాయ రంగానికి గ్రీన్ అమోనియా చాలా మేలు జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం మనందరికీ శ్రీరామ రక్ష. ఈరోజు అందరం యూరియా వాడుతున్నాం. ఇటీవల శాంపుల్స్ అనే వాటర్ శాంపుల్ చేస్తే హైయెస్ట్ నైట్రోజన్ వాటర్లో ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. ఇంకో పక్క సెలైన్ వాటర్ ఎక్కువ ఉండే రాష్ట్రం, ఎందుకంటే సముద్రం పక్కన మనం 6వ 7వ ప్లేస్లో ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇదే కాకుండా ఇంకొక పక్కన హైడ్రోజన్ యాజ్ ఇట్ ఈజ్ నిల్వ చేయలేరు, రవాణా కూడా చేయడం కష్టం. అయితే దీన్నంతా కూడా గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసి ఎక్కడికక్కడ సురక్షితంగా ప్రపంచంలో ఏ మూలకైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, బిగినింగ్ మాత్రం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్కి ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది. అనిల్కి కానీ మహేష్ చూస్తే ఒక పెద్ద డ్రీమ్ ఉంది. ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే అతి పెద్ద సంస్థగా గ్రీన్ కో తయారు చేయాలనే ఒక అంబిషియస్ ప్లాన్తో ముందుకు పోతున్నారు. దీనికి కావాల్సిన సోలార్ని, విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్, ఇవన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశం మొత్తం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం అయితే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక పెను మార్పులకు నాంది పలికాం. 25 వరకు నూతన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు నాంది పలికాం. అభివృద్ధి జరగాలి, ఉపాధి రావాలి, సంపద ద్వారా సమిక్షేమాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు పోతున్నాం. మేము ముగ్గురం కూడా ముందు ఒక మాట చెప్పాను, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం. ముందిచ్చిన సమిక్షేమం కంటే మెరుగైన సమిక్షేమం ఇస్తామని ఆ రోజు మేము చెప్పింది సూపర్ 6 చెప్పి సూపర్ హిట్ చేశాం. 18 నెలల్లో చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డెవలప్మెంట్ని పరిగెత్తిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా డెవలప్మెంట్లో చాలా స్పీడ్గా ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మీరు చూస్తే ఇటీవల BOB బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఒక్క రాష్ట్రానికి 25% వచ్చాయి. మొన్నే విశాఖపట్నంలో CAI సబ్మిట్ పెట్టాం. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, MOUలు చేశాం. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.
నెలవారీగా ఎస్ఐపి మీటింగ్లు పెడుతున్నాం. 14 మీటింగ్లు పెట్టాం. 8,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. దీనివల్ల 8,40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరిగా 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్లో కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే మనకుండే అడ్వాంటేజ్ అన్ని ఉపయోగించుకుంటున్నాం. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇంకొక పక్క లాజిస్టిక్స్. ఒకప్పుడు రోడ్లు కూడా అధ్వానంగా ఉంటే ఈరోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం. రోడ్లన్నీ బాగు చేస్తున్నాం. భవిష్యత్తులో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అటు నేషనల్ హైవే, ఇటు స్టేట్ హైవే, ఇన్లాండ్ వాటర్వేస్, ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం. టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం. నేను ఇప్పుడే చెప్పాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డిక్లేర్ చేశాం. టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ₹5.19 యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹4.80 తగ్గించామంటే 39 పైసలు తగ్గింది. 3 సంవత్సరాల్లో గ్రీన్ కోత పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1.19 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించే పనిలో మేము ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం. ఒక పక్కన హైబ్రిడ్ మోడల్లో సోలార్, విండ్, పంపుడు స్టోరేజ్ ఇవన్నీ ఉపయోగించుకుని ఎక్కడికక్కడ సబ్ స్టేషన్ వారిగా పవర్ ఉత్పత్తి చేసి అక్కడనే బ్యాటరీ కూడా పెట్టి డీసెంట్రలైజేషన్తో ముందుకు పోగలిగితే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తాం. తద్వారా మనకు పెద్ద ఉపయోగం వస్తుంది. కరెంటు విషయంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాం. ఇంకొక పక్కన ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే మొన్నే విశాఖపట్నం ఎప్పుడైతే మన దగ్గర కరెంట్ ఉందో విశాఖపట్నానికి గూగుల్ వచ్చి $15 బిలియన్ డేటా సెంటర్ 1 గిగావాట్ ప్లస్ ఏఐ సెంటర్ని పెట్టడానికి ముందుకు వచ్చారు. మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత $15 బిలియన్ పెట్టుబడి రావడం మొట్టమొదటిసారి భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా $10 బిలియన్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు. నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా, ఆల్ ది బెస్ట్, వీఆర్ విత్ యూ, గో హెడ్, యూ విల్ అచీవ్ ఇట్. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. వారికి కూడా బిగ్ విజన్ ఉంది, చేస్తారని చెప్పి కూడా నేను మీకు చెప్తున్నా. ఒక పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇంకొక పక్క క్వాంటమ్ వ్యాలీ కూడా అనౌన్స్ చేశాం. రాబోయే 9 నెలల్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదంటే దానికి చిరునామాగా మన అమరావతి తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. టెక్నాలజీకి మారుపేరుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్గా 30 ఏళ్లకు మునుపు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అప్పుడు అనిల్ లండన్లో ఉన్నాడు, అప్పుడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు, అప్పుడే నేర్చుకున్నాడు, టెక్నాలజీ నేర్చుకున్నాడు. టెక్నాలజీ మ్యాన్గా పోయి కడాని ఇప్పుడు పవర్ మ్యాన్గా వచ్చాడు. అది ఒక పెద్ద చేంజ్. ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకొని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే స్పేస్ సిటీ తొందరలోనే మనమే సెటిలైట్స్ అన్ని కూడా లాంచ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అందులో కూడా అనిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తొందరలోనే కాకినాడ హోప్ ఐలాండ్ కేంద్రంగా పెట్టుకొని లాంచింగ్ కూడా చేయబోతున్నారు.
అది వస్తే ఇక్కడి నుంచి చాలా అడ్వాంటేజ్ అని చెప్పి ఆలోచనలు ఉన్నారు. అది కూడా తొందరలో వస్తుంది.